హలో ఫ్రెండ్స్. ఆపరేషన్ సింధూర్ గురించి ప్రెస్ బ్రీఫింగ్ కు నాయకత్వం వహించిన రక్షణ అధికారులలో ఇద్దరు మహిళా అధికారులు కల్నల్ సోఫియా ఖురేషి మరియు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. అయితే ఈ యుద్ధంలో రాఫెల్ యుద్ధ విమానం నడిపిన భారత వైమానిక దళానికి చెందిన మొదటి మహిళా పైలట్ శివాంగి సింగ్ పాకిస్తాన్పై మెరుపు దాడులు చేస్తూ రఫ్ఫాడించింది. ఉత్తరప్రదేశ్ వారణాసికి చెందిన శివాంగి సింగ్ 9 సంవత్సరాల వయసులో పైలట్ కావాలని తన గోల్ సెట్ చేసుకుంది. ఆమెది ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం. శివాంగి సింగ్ చాలా చిన్న వయసులో మొదటిసారి ఢిల్లీలోని ఎయిర్పోర్ట్ మ్యూజియంకు వెళ్ళినప్పుడు అక్కడ ఉంచిన యుద్ధ విమానాలను చూసి ఆ క్షణంలోనే ఆమె ఒక రోజు నేను కూడా ఈ జెట్ విమానాలను నడపాలని కలలు కనింది. ఆమె పెట్టుకున్న గోల్ రీచ్ అవ్వడానికి శివాంగి వారణాసిలో పాఠశాల విద్యను పూర్తి చేసి ఆ తర్వాత బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి ఉన్నత విద్యను అభ్యసించింది. దీని తర్వాత హైదరాబాద్లోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ నుండి ప్రొఫెషనల్స్ లో శిక్షణ పొంది 2017లో ఆమె భారత వైమానిక దళం ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేరి రెండవ బ్యాచ్ మహిళా యుద్ధం పైలట్లలో అపాయింట్మెంట్ అయ్యింది. వైమానిక దళంలో ముందు శివాంగి పాకిస్తాన్లో దాడి జరిగినప్పుడు గ్రూప్ కెప్టెన్ అభినందన్ వర్ధమాన్ నడిపిన మిగ్-21 బైసన్ వంటి సూపర్ సోనిక్ జెట్లను నడిపేది. కానీ శివాంగి నిజమైన మైలురాయి 2020లో చేరుకుంది. 2020లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిర్వహించిన వివిధ పరీక్షల్లో పాస్ అయి ఫ్రెంచ్ శిక్షకులతో సిమ్యులేటర్ ట్రైనింగ్ కు సెలెక్ట్ అయ్యాక అందులో కఠినమైన శిక్షణలను విజయవంతంగా పూర్తి చేసుకొని రాఫెల్ యుద్ధ విమానాలు నడిపే అవకాశం దక్కించుకుంది. రాఫెల్ యుద్ధ విమానం నడిపిన మొట్టమొదటి భారతీయ మహిళగా చరిత్రకు ఎక్కింది. ఇది ఏ పైలట్ కైనా కానీ చాలా గర్వకారణమైనటువంటి విషయం. ఎందుకంటే రాఫెల్ వైమానిక దళంలో అత్యంత వేగవంతమైన, అత్యంత ఆధునికమైన, ప్రమాదకరమైన యుద్ధ విమానాలలో ఒకటిగా పరిగణిస్తారు. 2020లో ఫ్రాన్స్ నుండి భారతదేశంలోకి రాఫెల్ విమానాలు వచ్చాయి. అప్పటి నుండి రాఫెల్ విమానాలు భారతదేశ వైమానిక శక్తిని అనేక రెట్లు పెంచాయి. ఇప్పుడు పాకిస్తాన్లోని ఉగ్రవాద ఆపరేషన్ సింధూర్ పేరుతో భారతదేశం నిర్వహించిన వైమానిక దాడిలో కూడా రాఫెల్ జెట్లను ఉపయోగించారు. ఈ ఆపరేషన్లో శివాంగి సింగ్ కూడా చాలా యాక్టివ్గా పాల్గొనడం జరిగింది. శివాంగి సింగ్ కథ కేవలం ఒక సైనిక అధికారిగా కథ మాత్రమే కాదు, కలలు కనే అమ్మాయిలందరికీ ప్రేరణగా నిలుస్తుంది. ఒకప్పుడు మహిళల ఉనికిని అతి స్వల్పంగా పరిగణించే ఆ రంగంలో ఆమె తనకంటూ ఒక పేరు సంపాదించుకుంది. కఠినమైన శిక్షణ, కఠినమైన ఎంపిక ప్రక్రియలు, మానసిక, శారీరక సవాళ్లు ఉన్నప్పటికీ మహిళలు ఏ రంగంలో కూడా వెనుకబడి లేరు అని శివాంగి నిరూపించారు. శివాంగి తన ఎక్స్పీరియన్స్ ను షేర్ చేసుకుంటూ అందరూ తల్లులు మా అమ్మ చదువుకే అందరు తల్లులు లాగా మా అమ్మ చదువుకే పరిమితం చేయాలని అనుకోలేదు. నేను స్వతంత్రంగా ఉండాలని కోరుకుంది. నా అన్ని ప్రయత్నాలలో ఆమె సంపూర్ణ మద్దతు ఇచ్చిందని చెప్పింది. శివాంగి సింగ్ తన తల్లే తనకు స్ఫూర్తి అని చెప్పడం ఈ సందర్భంగా మనం అందరం కూడా గమనించాలి. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. మహిళా సాధికారిక దిశగా గణనీయమైన పురోగతిని సాధించింది. మన దేశం చారిత్రాత్మకంగా అణగారిన వర్గంగా పరిగణించబడిన భారతీయ మహిళలు నేడు దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. విద్య, రాజకీయాలు, వ్యాపారం, క్రీడలు, దేశ రక్షణ ఇలా అన్ని రంగాలలోనూ మహిళలు తనదైన ముద్ర వేస్తున్నారు. అందుకు ఉదాహరణగా ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ నిలిచింది. అయితే శివాంగి సింగ్ లాంటి మహిళలు దేశంలో చాలా మంది ఉన్నారు. వీళ్ళు తమ సమయాన్ని వృధా చేయకుండా కష్టపడితే మంచి స్థాయికి వెళ్తారు. అమ్మాయిల కలలను వాళ్ళ తల్లిదండ్రులు సహాయం కూడా చాలా అవసరం. అయితే ఈ సందర్భంగా నేను ప్రతి తల్లిదండ్రులతో కోరుకునేది ఏమిటంటే, మీ ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లలను ఒక కల్నల్ సోఫియా ఖురేషి లాగా, ఒక వ్యోమికా సింగ్, ఒక శివాంగి సింగ్ లాగా పెంచండి. ప్రతి తల్లిదండ్రులు కూడా ఇంట్లో ఆడపిల్లలు పుట్టగానే ఆమెకు బంగారం కొనాలని అనుకుంటారు. కానీ మీ ఆడపిల్లను బంగారం లాగా పెంచండి. భారతదేశంలో ఆడపిల్లలను కొడుకులతో సమానంగా చదివించినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఒక కల్నల్ సోఫియా ఖురేషి,
వ్యోమిక సింగ్, శివాంగి సింగ్ లాంటి అమ్మాయిలు తయారవుతారు. దీనికి గాను ప్రతి తల్లిదండ్రులు చేయవలసింది ఒక్కటే, ఇంట్లో కొడుకులను ఎలా ముద్దుగా గారాబంగా పెంచుతారో అలాగే కూతుర్లను కూడా ముద్దుగా గారాబంగా పెంచండి. వారిని కొడుకుతో సమానంగా చదివించండి. అప్పుడు మన భారతదేశం ప్రపంచంలోనే నంబర్ 1 స్థాయిలో ఉంటుంది. జై హింద్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.